వజ్రపు కొత్తూరు మండలంలోని నగరంపల్లి పంచాయతీలో పూండికల్లి శివరాంపురం గ్రామాల్లో ఈరోజు కూటమి అభ్యర్థి గౌతు శిరీష మాట్లాడుతూ ఈ గ్రామాలకు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మాత్రమేనని తెలియపరిచారు. మీ ఇంటి ఆడపిల్లగా అడుగుతున్నా మీ అందరి అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి కింజరపు రామ్మోహన్ నాయుడును మరియు గౌతు శిరీషను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దువ్వాడ జయరాం చౌదరి, ఎక్స్ పిఎస్సిఎస్ చైర్మన్ దువ్వాడ హేంబాబు చౌదరి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంకాలం మా అందరికీ అపూర్వంగా ఆప్యాయంగా ఆహ్వానం పలికిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దలకు, పిల్లలకు, మరి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు, జనసేన సోదరులకు, బీజేపీ పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారములు. సోదరులు చాలా విషయాలు చెప్పారు.
ఈ రోజు ఈ ఊర్లో ధైర్యంగా అడుగు పెట్టామంటే కూడా గతంలో ఈ ఊరికి ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలో చేశామన్న ధైర్యంతోనే ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ ఈ ఊర్లోకి ధైర్యంగా అడుగు పెట్టాం. మరి ఇందాక సోదరులు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ మరి మంత్రి వైద్యులు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని. చెప్పడానికి ఏమీ లేనప్పుడు, చేసింది ఏమీ లేనప్పుడు, ప్రతి ఊరికి వచ్చి మాకు ఓట్లు వేయాలని చెప్పుకోవడానికి ఏం లేనప్పుడు ప్రతిపక్షాన్ని ఇలానే తిడుతుంటారమ్మా. అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు. మరి కొన్ని రోజులే అరుపులు. మీ అందరికీ మీ ఆడపిల్లగా ఒకటి అడుగుతున్నాను. గతంలో ఇదే పలాస నియోజకవర్గాన్ని మరి ముఖ్యంగా వజ్రపుకొత్తూరు మండలాన్ని అభివృద్ధి చేసింది అప్పటి రేవతిపతి గారు కానీ మరి దొరగారు కానీ ఆ తర్వాత వచ్చిన శివాజీ గారు. కానీ ఏ రోజు అప్పలరాజు గారు వచ్చాక ఈ రోజు మేము అందరం ప్రతి ఊరికి వెళ్తున్నాం. వెళ్ళగానే మొట్టమొదటి మాట, మీ ఊరికి అప్పలరాజు గారు ఏమన్నా చేశారా అని. ఎక్కడ చూసినా చేసినట్టు ఎవరు చెప్పట్లేదు. మరి ఈరోజు 6 లైన్లు పైపు లైన్లు వేశారని చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. పక్కింటోడు చేసింది మనం చేసినట్టు చెప్పుకుంటే అలాగే ముందుకు వెళ్ళుంటే ఈ రోజుకి రోడ్లు అయిపోయి ఉండేవి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఈ 5 సంవత్సరాల్లో రోడ్లు కానీ వీధి లైట్లు కానీ కాలువలు కానీ ఏమి కూడా అభివృద్ధి చేయకుండా 5 సంవత్సరాలు ప్రజల మీద పడి తినడారు. ఇప్పుడేమో మళ్ళీ ఎన్నికలు వస్తుంటే భయం మొదలైంది. ఎన్నికలకు వచ్చి అమ్మ మేము ఈ రోడ్డు వేసాము మాకు ఓటేయండి అని అడిగే ధైర్యం లేక ఈరోజు టీడీపీని కానీ జనసేనని కానీ ప్రతి ఒక్కరిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ అందరికీ కూడా ఇక్కడ పెద్దల సాక్షిగా, ఎందుకంటే నేను ఒక్కదాన్ని మాట ఇవ్వడం కాదు, మీ అందరికీ తెలిసిన హేమబాబు చౌదరి గారు, మరి జనసేన తరఫున పలాస బాధ్యతలు తీసుకున్న ఇక్కడ దుర్గారావు గారు, మీ అందరికీ పరిచయమైన చౌదరి గారు, వీళ్ళందరి ముందు కూడా మీకు మాట ఇస్తున్నాను. ఏదైతే ఈరోజు చెప్పారో, ఏ అభివృద్ధి పథకాలు అయితే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ చేయకుండా ఆగిపోయిందో, రోడ్డు కానీ మంచినీళ్ళు కానీ ఖచ్చితంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల లోపలే వాటిని మొదలుపెట్టి మీకు అందిస్తామని మాట ఇస్తూ, మరి మీ అమ్మాయిగా ఒక మాట అడుగుతున్నాను. నా ఇంటిని ఎంత భద్రంగా చూసుకుంటానో, నా కుటుంబం అయితే ఎలా అభివృద్ధి చెందాలని అహర్నిశలు పాటు పడతానో, నా పిల్లలు కూడా వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. అలాగే మనందరి మన పలాస మళ్ళీ ప్రశాంతంగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలుగా పలాస అంటే భూ కబ్జాలు, పలాస అంటే తప్పుడు కేసులు, పలాస అంటే గొడవలు, పలాస అంటే ఎలుగుబంటి దాడులు. ఈ 4 తప్పితే పలాస గురించి ఎక్కడైనా ఒక్క మాటైనా మంచిగా 5 సంవత్సరాలు ఎక్కడ జరిగిందా అని. ఇంతమంది పెద్దలు ఈరోజు తెలుగుదేశానికి తోడు అభివృద్ధిలో మనతో పాటు నడుస్తున్న జనసేన కానీ మరి బీజేపీ కానీ, ఈ 3 పార్టీల తోడుగా, ఈ 3 పార్టీల ఐకమత్యంగా వచ్చే 5 సంవత్సరాలు ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి, ప్రతి మండలానికి అందరం కలిపి మనం అభివృద్ధి చేసుకుందామని మాట ఇస్తూ, మే 13వ తారీఖున మీ 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించే బాధ్యత మీదైతే